ఈనాడు చూస్తే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి సింగాల్ కల్తీ పాపం వీళ్ళదే. బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ, వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు. మంత్రులు పయ్యావుల కేసు, నాదెళ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైకాపాయంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరాల వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవీ అనిల్ కుమార్ సింగాల్, ఏఈఓ ధర్మారెడ్డితో పాటు కొనుగోలు కమిటీలో సభ్యులందరూ నేరస్తులుగానే ప్రభుత్వం పరిగణిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా దోషులు చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం సిఎస్టీఆర్ఐ నివేదికను అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. అయినా చర్యలు తీసుకోపోవడం నేరంగా చూస్తున్నాం. ఈ విషయాలను సిబిఐ సీట్ పరిగణలోకి తీసుకుందా లేదా, వాళ్ళ నేరస్తులుగా పరిగణిస్తారు లేదా అని ఛార్జ్ షీట్ చూస్తే కానీ తెలియదు. ఒకవేళ పరిగణించకపోతే వాళ్ళని కూడా చేర్చాలని కోరుతాం. దీనిపై అడ్వకేట్ జనరల్ సలహా కూడా తీసుకున్నామని వివరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతను బుధవారం మంత్రిమండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ వివరాలను మంత్రులు పయ్యావుల కేసు, నాదెళ్ల మనోహర్, పార్థసారథి, సత్యకుమార్ యాదవ్ విలేకరులకు వివరించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కల్తీ లడ్డు అన్నటువంటిది, లడ్డు కల్తీ జరిగిందని ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఒక విచిత్రం. నమ్ముతారు, చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే పదే పదే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమో దేవుడి దగ్గర జరిగిందేమో, అపచారం జరిగిపోయిందేమో, అందుకే ప్రభుత్వం కూలిపోయిందేమో, వీళ్ళు దీన్ని లింకప్ చేసి ఒక సైకలాజికల్ గేమ్ నడుపుతున్నారు. టెస్ట్ చేసినటువంటి నెయ్య వీళ్ళు అధికారంలోకి వచ్చాక తీసుకురాబడినటువంటి నెయ్య, అది జాగ్రత్తగా దాచేస్తున్నారు. బోలేబాబా డైరీ అన్నటువంటి దానికి అనుమతి ఇచ్చిందే మొదట వీళ్ళు, తర్వాత నిషేధం విధించింది వైసీపీ. ఇంకొకటి చాలా స్పష్టంగా అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అంటే ఇప్పుడు జంతు కొవ్వు కలిసిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఇప్పుడు హ్యాపిక్కు లాంటి ఏదో టాయిలెట్ కూడా కలిపేశారన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. అవి ఒకసారి ఆ మాట్లాడేవాళ్ళు కొంచెం తాగి నోట్లో పోసుకుంటే బతుకుతారో చస్తారో తెలుస్తుంది అట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా అట్లాంటివి వాడుతుంటారు. యాసిడ్లును అట్లాంటి బాత్రూమ్ యాసిడ్లును బాత్రూమ్లకు వాడేటటువంటి దాన్ని తీసుకొచ్చి లడ్డూలో కలిపారని చెప్పాడు. ఇంతకంటే మహాపచారం, ఇంతకంటే పాపం, ఇంతకంటే ఘోరం మరేది ఉండదు. చివరికి తెలుగుదేశం ఆ ప్రచారానికి సంబంధించి మిగతా వాళ్ళు దూరంగా ఉంటున్నారని పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ చేత వాళ్ళ కార్యకర్తల నాయకులందరూ కూడా మీరందరూ మాట్లాడండి అని చెప్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీని కూడా ఈ అధర్మం వైపుకి తీసుకువెళ్తున్నారు. అందులో తమకు అనుకూలంగా ఉండే వాళ్ళతో ఓవరాల్గా ధర్మానికి ద్రోహం జరుగుతోంది, అలాగే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. భగవంతుడు చల్లగా చూసేటటువంటి రాష్ట్రంలో ఆ భగవంతుడి ప్రసాదం 5 సంవత్సరాల పాటు చెడు పదార్థాలు తిన్నామని ప్రజల్ని నమ్మించడం అంటే అది ధర్మమా అధర్మమా, భగవంతుడి మీద నమ్మకాన్ని కల్పించడమా, నమ్మకం కోల్పోయేలా చేయటమా, రాజకీయాల కోసం ఇలా చెయ్యొచ్చా అన్నటువంటిది ఆత్మవిమర్శ అయితే చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇది ప్రయోజనమా నష్టమా అన్నది కాలం ఇక నిర్ణయించాలి. లేకపోతే భగీరథ యత్నం చివరి దశలో